మా వారికి అయితే చిన్న యాక్సిడెంట్ అయితే జరిగింది. దానికోసం అయితే ఈ పసరు అనేది తయారు చేస్తున్నాను. అది ఏ విధంగా చేస్తున్నానో వచ్చేయండి చూద్దాం. ఫస్ట్ అయితే ఈ మొక్క నుంచి అయితే ఆకులు అయితే కోసుకొచ్చుకున్నాను. ఇది పై వైపుకి చామంతి పూల ఆకు వస్తుంది, గడ్డి మొక్క. ఈ మొక్క పేరు అయితే నాకు కరెక్ట్గా తెలియదు. ఇంకా నీరు సున్నం ఉంటుంది కదా, ఆ నీరు సున్నము ఆముదం అయితే తీసుకున్నాను. ఇంకా మనం కింద అనేది నూరుకుంటున్నాం కాబట్టి ఇక్కడంతా క్లీన్ చేసుకుంటున్నాను, వాటర్ పెట్టేసి కడిగేసి. ఆ తర్వాత అయితే ఇంకా ఆకులు అయితే మొత్తం సపరేట్ చేసుకోవాలి. ఆ మొక్కల నుంచి అదే కాడలుగా కోసాను కదా, ఆ కాడల నుంచి ఆకులు మొత్తం సపరేట్ చేసుకోవాలి. ఇలా నేను సపరేట్ చేస్తుంటే మా వారైతే ఆ పువ్వులు పెట్టేసి ఆ పువ్వులతో ఆడుతూ ఉన్నారు. వాళ్ళు చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళంట, అలా ఆడుతూ ఉన్నారు. ఇంకైతే ఆకుల నుంచి మొత్తం అయితే పసరు అయితే తీసేసుకోవాలి. ఇలా పసరు అనేది తీసుకున్న తర్వాత అందులో అయితే మనం నీరు సున్నం ఉంటుంది కదా, నీరు సున్నం వేసుకొని అవి రెండు కలిసిపోయేంత వాటికైతే గుండ్రాయి కానీ ఏదైనా పెట్టుకొని నూరుకోవాలి. ఇక్కడైతే నేను చిన్న రోకల బండి ఉంటుంది కదా, దాన్ని పెట్టేసి అయితే నూరుకుంటున్నాను. ఇంకైతే అలా నూరుకున్న తర్వాత అందులో ఆముదం అనేది వేసుకొని ఆముదం కూడా అందులో మొత్తం అయితే కలిసిపోయేంత వాటికి నూరుకోవాలి. ఇలా నూరుకోవడానికి ఒక 10 నిమిషాల టైం అయితే పడుతుంది. కొంచెం కొంచెంగా వేసుకుంటూ చూసుకుంటూ వేసుకోవాలి. ఇంకా అలా వేసుకున్న తర్వాత ఇది మొత్తం అయితే దగ్గరికి ఈ విధంగా వచ్చిన తర్వాత దీనైతే మనం కాలుకు రాసుకుంటే ఒక 2 రోజుల పాటు డైలీ అప్లై చేస్తే కాలు ఎక్కడన్నా బెనికినా తగ్గిపోతుంది. ఇంకా మా వారికి అయితే ఫస్ట్ అయితే బీచ్కి వెళ్ళాము, అక్కడ కాలు కొంచెం బెనికిందని చెప్పారు. ఇంకా అలా ఉండగా మళ్ళీ అయితే నిన్న బండి మీద నుంచి వస్తుండగా అక్కడ ముందు వాళ్ళు బ్రేక్ వేసి ఆపేసేసరికి సడన్గా తిని కూడా వేసేసరికి తినికి ఇట్లా కాలు దగ్గర బాగా బెనికింది. ఇంకైతే ఇది మొత్తం అయితే నూరేసిన తర్వాత దాన్ని అయితే కాలుకైతే ఈ విధంగా కింద వైపుకే రుద్దుకుంటూ అప్లై చేశాను. ఎదురుకైతే రుద్దకూడదు, కిందకే రుద్దుకోవాలి. ఇలా రుద్దేసి అయితే మనం తడవకుండా కట్టేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇలా అయితే చిన్నప్పుడు మా ఇంటి పక్కన ఒక తాత ఉండేవాళ్ళు, ఆ తాత అయితే చేసేవాళ్ళు. నేను చూసి సరే ఇప్పుడు కూడా చేద్దాము అని చెప్తే మా అమ్మ కూడా ఏం ఆకు వేస్తారు ఏంటి అనేది మొత్తం అయితే మా అమ్మ అయితే చెప్పింది. ఇంకైతే అవి తీసుకొచ్చేసి అయితే చేశాను. ఇంకా బాగా పెయిన్ ఎక్కువగా ఉంది అని చెప్తా ఉన్నారు. ఫస్ట్ దెబ్బ తగిలినప్పుడు విక్స్ జెండా బాము అట్లా రాసాము. ఆయన ఒకరోజు తగ్గిందని చెప్తున్నారు, ఒకరోజు అయితే మళ్ళీ నొప్పిగా ఉంది నడిచినప్పుడు అని చెప్తున్నారు. ఐస్ పెట్టాను, అట్లా కూడా ఏం తగ్గలేదు అని చెప్పేసి సరే ఇట్లా చూద్దాము, లేకపోతే ఊరికి వెళ్ళన్నా హాస్పిటల్లో చూయించుకుంటాను అని చెప్తా ఉన్నారు.